అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 30వ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారు విలువైనటువంటి వస్తు లాభాలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి వివాహ ఆహ్వానాలను అందుకుంటారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. పాత రుణాలను తీర్చగలుగుతారు. అదేవిధంగా వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగాలలో మీ యొక్క విలువ పెరుగుతుంది. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచన చేయవచ్చు. వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగుతారు. సంతాన విద్య విషయాలలో శుభవార్తలు అందిన ఇంటా బయట మీకు విలువ పెరుగుతుంది. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన ఉద్యోగాలలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంఘంలో పేరు కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. శుభవార్తలను అందుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు. ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. చెడు తలంపుల వద్దు. కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రశాంతంగా ఆలోచిస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శుభకాలం అనే చెప్పవచ్చు. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన ధర్మసిద్ధి కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మొహమాటాన్ని దరి చేయనివ్వవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి పనులను పూర్తి చేస్తారు. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు. పవిత్రమైనటువంటి బుద్ధి, దృఢమైనటువంటి మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు. గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. శుభకాలం అనే చెప్పవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తొలగున కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో సమస్యలు తొలగున చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పరచుకుంటారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి.
నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారాది రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. తెలివితేటలతో ఆలోచించే కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఒత్తిడిని దరిచేయనియ్యవద్దు. మృదు సంభాషణ వలన కలహాలు దరిచేరవు. చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కుంభరాశి వారికి శివారాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.